అహం. మూడవ సూక్ష్మ శరీరం అహం. దీనినే అహంకారం అని కూడా అంటారు. చైతన్యం విస్తరించినా విస్తరించకపోయినా ఇది ఒక కీలకమైన ప్రముఖ పాత్ర వహిస్తుంది. అహాన్ని సాధారణంగా ఒక చెడ్డ లక్షణముగా పరిగణిస్తాం. కానీ అది మన జీవితానికి, పరిణామ ప్రక్రియకి అవసరమైనది. చేయడం, ఆలోచించడం వంటి మనస్సు యొక్క క్రియాశీలమైన కార్యాలను అహం నిర్వహిస్తుంది. చివరికి మనం వికాసం చెందాలనుకున్నా కూడా మన దైనందిన జీవితపు ప్రతి అంశంలోనూ అహం మనకు అవసరం. ఇది మనకు మనదైన గుర్తింపునిస్తుంది. అహం చైతన్యపరిచే లేదా పనిని ప్రారంభింపజేసే శక్తి. దీనిని మనం తెలివిగా ఉపయోగిస్తే అది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ఈ అహాన్ని మన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించినప్పుడు మనం దురహంకారిగా మారి మనకు మనమే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చుకుంటాము. మనం నిరంతరంగా అహాన్ని తగ్గించుకున్నప్పుడు చైతన్యం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. చైతన్యాన్ని మెరుగుపరుచుకోవడం లేదా పరిశుద్ధం చేసుకోవడం అంటే ఏమిటి? మనం ఎంత వినమ్రంగా ఉంటే మన వికాసం కోసం మన అహం అంత ఎక్కువ ప్రయోజనకారి కాగలదు. ఆధ్యాత్మిక తత్వపు, మతము, నైతికత్వాలకు చెందిన గొప్ప గొప్ప గురువులందరూ ఈ సచ్చీలతను పెంపొందించుకోవడానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. వారు ఈ వినమ్రత అనే లక్షణానికి ఎంత ఎక్కువ విలువను ఇచ్చారంటే ఎట్టి పరిస్థితులలోనైనా దీనిని తప్పక నిలుపుకోవాలి. ఇక్కడ ఉన్న సిద్ధాంతం ఏమిటంటే ఎదుటి మనిషి మనకంటే ఎక్కువ గొప్పవాడు అనుకుంటూ ఉన్నంతకాలం మనలను మనం గొప్పవారిగా అనుకోవడంలో తప్పేమీ లేదు. లేదంటే అహం ఒక కృష్ణబిలం అనగా బ్లాక్ హోల్లా పనిచేస్తుంది. చైతన్య విస్తరణను నిరోధిస్తూ మన చైతన్యం మీద అహం బలమైన గురుత్వాకర్షణ వంటి శక్తిని కలిగి ఉండగలదు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనల్ని ఆ అనంత ఆకాశంలో పడిపోకుండా ఎలాగైతే లాగిపెట్టి ఉంచుతుందో అదేవిధంగా మన అహం కూడా మన చైతన్యాన్ని వెనక్కి లాగిపెట్టి చాలా సంకుచితమైన రంగానికి పరిమితం చేయగలదు. అహంకారం విపరీతమైన స్థాయిలో ఉన్నవారి విషయంలో ఇలా జరుగుతుంది. వారి చైతన్యం తనలో తాను సంకోచించి గట్టి రాయిలా మారుతుంది. వ్యాకోచం చెందిన అహాన్ని కలిగిన దురహంకారిని మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా మాట్లాడతారో మీరు గమనించారా? దానికి భిన్నంగా మనం అంతకంతకు ఎక్కువ వినయంగా మారినప్పుడు చైతన్యం అనంతంగా విస్తరించగలదు. చక్కని మృదుమధురమైన సంభాషణ ద్వారా మంచితనం వ్యక్తం కాగలదు. అహం ఎన్నో విధాలుగా తనకు తానుగా వ్యక్తం అవుతుంది. ఉదాహరణకు, ఒక సంగీత సమ్మేళనంలో వేణుగాన విద్వాంసుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి శ్రోతలకు ఎంతగానో ఆనందాన్ని అందిస్తాడు. దానికి వారు కూడా అనుగుణంగానే స్పందిస్తారు. ఒక కళాకారునిగా ఇప్పుడు తన గత ప్రదర్శనను మించిన ప్రదర్శన ఇచ్చేంత వరకు అతడు ఆనందంగా ఉండడు. అతడు మరింత చక్కగా ప్రదర్శన ఇవ్వగలిగేలా చేసేది అహం మాత్రమే. ఈ విధంగా ప్రాపంచిక రంగంలోనైనా, ఆధ్యాత్మిక రంగంలోనైనా, ఏ రంగంలోనైనా ఆత్మగర్వం ద్వారా అత్యున్నత స్థాయిని చేరుకునేందుకు మనకు సహాయపడేది అహం మాత్రమే. మన గత ప్రదర్శనను మించి ప్రదర్శించేందుకు మనకు సహాయపడే మన అత్యుత్తమైన స్నేహితుడు అహమే. కానీ తనకంటే గొప్పగా ఎవ్వరూ వేణుగానాన్ని ఆలకించలేరని అనుకోవడం అభినందనీయమైన అహం కాదు. అది అత్యంత ఘోరమైన అహం. దీనినే దురహంకారం అని కూడా అంటారు. అన్ని దైనందిన సందర్భాలలోనూ అహం తలెత్తుతుంది. ఉదాహరణకు, మనం మన పిల్లలతో లేదా భార్యతో, భర్తతో, ఇంట్లో దేని గురించి అయినా చర్చ జరిగినప్పుడు ఒక్కొక్కసారి వారు అంగీకరించకపోవచ్చు. సాధారణంగా ఎదుటి వ్యక్తి మన అభిప్రాయాన్ని అంగీకరించినప్పుడు అతనిని అహంభావిగా ముద్ర వేస్తాము. అతడికి అహం ఎక్కువ, అందుకే అంగీకరించలేకపోతున్నాడు అంటూ అంగీకరించకపోవడాన్ని అహంభావంతో ముడిపెడతాము. నేటి ప్రపంచంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది అంటే ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశమే లేదు.
మీ వ్యక్తిత్వంలో ఇతరులకు చోటు లేకపోతే ఇప్పుడు అది నిరంతర సంఘర్షణకు మూలమై విడిపోవడానికి దారితీస్తుంది. పూర్తిగా ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు అహం వలన ఎవరికీ బాధ కలగదు, స్వార్థము కరిగిపోతుంది. బలమైన స్వంత అభిప్రాయాలు గల 2 లేదా 3 వ్యక్తులు చర్చిస్తూ ఉన్నారనుకుందాం. వాళ్ళు చాలా తెలివైన వారు అయినప్పటికీ వారి నమ్మకాలు, అభిప్రాయాలు వారిని విడదీస్తాయి. వారు ఏకాభిప్రాయానికి రారు. కానీ ఇతరుల అభిప్రాయాలను, ఆలోచనలను మనం గౌరవించి మన్నించిన క్షణాన మన అందరిలోనూ ఉన్న వ్యత్యాసాలన్నీ సమగ్రమై ఏకమవుతాయి. అలాంటి కలయిక మాత్రమే మన ఆలోచనను సమృద్ధిపరిచి మన దృక్పథాన్ని విస్తృతపరుస్తుంది. మన అహం అణగారి ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల నైపుణ్యాలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను గౌరవించి స్వీకరించగలము. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు నిజమైన అర్థంలో, ఒక సాధికారిక పద్ధతిలో అంగీకరించినప్పుడే ఐక్యత సాధించేందుకు వీలు ఉంటుంది. కాబట్టి అహానికి విరుగుడు అంగీకారమేనని మనం చెప్పవచ్చు. వేరొకరి అభ్యర్థనను మనం అంగీకరించి అవును అని చెప్పినప్పుడు ఆ అంగీకార స్థితిలో అహం ప్రమేయం ఉంటుందేమో ఆలోచించండి. ఎంతమాత్రమూ ఉండదు. కానీ దానికి బదులుగా మనం దానితో పోరాడినా లేదా నేను తిరస్కరిస్తున్నాను అని అన్నా అప్పుడు అహం చాలా పెద్దగా, ఎంతో బరువుగా అనిపిస్తుంది. అవును అని మనం అంగీకరించినప్పుడు అప్రయత్నంగా ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి. అంగీకరించను అని మనం అన్నప్పుడు అది అంతటితోనే ముగిసిపోతుంది. మనం అంగీకరించినప్పుడు అహం కరిగిపోతుంది. అహం కరిగిపోయినప్పుడు భావాతీత స్థితి ఉంటుంది.